కత్తి సిరాచుక్క కాలంపై చెదరని ఒక సంతకం, భావాల తరగతులు, కాగితంపై కురిసే అక్షర జలపాతాలు, ఒక ఖాళీ పేజీతో మొదలయ్యే ప్రయాణం సృష్టిస్తుంది ఒక క్రొత్త ప్రపంచం. రెక్కల విప్పిన ఆలోచనల పక్షులు, పదాల కూర్పుతో ప్రాణం. సరస్వతికి నమస్సులు. ఆసీనులైనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ఆయన వెనకాల కనిపిస్తుంది మధ్యలో జరిపించండి. జరగాలి వెనకాల చేతి ఇది మన ముఖ్యమంత్రి గారు సింగపూర్లో ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి సింగపూర్కి సంబంధం ఏంటి అనేది ఒక నిమిషంలో చెప్పేస్తాను. ఒక అధ్యయన కేంద్రం, అక్కడ ప్రతి దాంట్లో ఒక విజన్ ఉంటుంది. అక్కడ అసలు ఆ నేల మీదే ఒక విజన్, అది పుట్టే గాలిలో కానీ నీళ్ళు తాగే నీళ్ళలో అన్నింటిలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక విజన్ ఉంటుంది. అది ప్రతి క్షణం ప్రపంచంలో ఉన్న ఏ కొత్త కాన్సెప్ట్ వచ్చినా అది అబ్జర్వ్ చేసుకొని అక్కడ చేస్తారు. అందుకని ప్రపంచం అంతా కూడా సింగపూర్ వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు. అలాంటి సింగపూర్లో ఉన్న మన తెలుగు సమాజం కానీ, సింగపూర్లో ఉన్న అక్కడ స్థానిక ప్రముఖులు కానీ అందరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గ్లోబల్ పాలిమ్యాథ్గా గుర్తించి ఈజ్ రిజర్వ్డ్ ఫర్ 361 degrees అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి వాళ్ళు ఒక అవార్డు కూడా ఇచ్చారు. జనరల్గా 361 degrees అని అందరికీ ఏదో సందేహం రావచ్చు, కానీ మనందరం కూడా రాజకీయ నాయకులు ఎవరైనా కానీ వచ్చే ఎలక్షన్ల గురించి లేకపోతే వర్తమానంలో ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎట్లా చేయాలి, సంక్షేమ పథకాల అమలు, ఇలాంటి ఊపిరిసలమైన పనుల్లోనే ఉండి ఒక 360 degrees వలయంలోనే చిక్కుకుపోయి ఉంటారు. అది దాటి చూడగలిగిన నాడు, నిర్ణయాలు తీసుకున్న నాడు అది ఆ రాష్ట్రంగానే దేశంగానే అభివృద్ధి చెందుతున్నందుకు సింగపూర్ అనేది ఒక మనకి ప్రత్యక్ష నిదర్శనం. ఒక మత్స్యకార గ్రామంగా ఉన్న సింగపూర్ ఈరోజు ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అది అక్కడ పాలకులు 361 degrees దృష్టితో దాన్ని పాలన చేయడమే. లీ క్వాన్ యూ నేను 30 సంవత్సరాల పైగా పాలించారు. ఆయన ఏ విధమైన చిన్న సహజ వనరులు కూడా లేని ఒక ప్రాంతాన్ని ఈరోజు ప్రపంచంలో ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారు అంటే అది యొక్క విజన్ కేవలం. అలాంటి విజన్ని వాళ్ళ సింగపూర్ సమాజం ఈనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో గుర్తించి అందుకని చంద్రబాబు నాయుడు గారిని గ్లోబల్ పాలిమ్యాథ్గా వాళ్ళు ఆవిష్కరణ చేశారు. పాలిమ్యాథ్ అనే పదానికి ఏ భాషలో కూడా సరైన సమానమైన అర్థం లేదు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా సరి సమానమైన పర్సన్ విజనరీ లేదు అనే భావనతోనే వారు చేశారని మేము అనుకుంటున్నాం. ఇది మనందరికీ కూడా గర్వకారణంగా ఉంది. అందుకని ఇది వారి సూచన మేరకు ఈ పుస్తకాన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువదింపజేయాలని వారు సూచించారు. దాన్ని మన రామనాథ్ గారు, సత్యనారాయణ గారు, కుటుంబరావు గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ సహకారంతో దాన్ని కూడా త్వరగానే పూర్తి చేస్తారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.